నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. డ్రామాలొద్దు, మీ బుద్ధి మారే వరకు నో వాటర్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం పాకిస్తాన్కు అలవాటే. మొన్న అణ్వస్త్రాల పేరుతో పులిలా గర్జించిన పాక్ ఇవాళ పిల్లిలా మారిపోయి మ్యావ్ మ్యావ్ అంటోంది. సింధు జలాల కోసం నీళ్ళివ్వండి మహాప్రభో అంటూ భారత్ను అడుక్కుంటోంది. కపట నాటకాలు చాలించు అంటూ పాక్కు మరోసారి ఇండియా వార్నింగ్ ఇచ్చింది. భారత్ పై పాక్ ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పాకిస్తాన్కు సింధు జలాలను ఆపివేస్తూ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఓవైపు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టో బెదిరింపులకు పాల్పడుతూ ఉండగా, మరోవైపు తమకు నీటిని విడుదల చేయాలని ఆ దేశ విదేశాంగ శాఖ భారత్ను వేడుకుంటోంది. పెహల్గాం ఉగ్ర దాడి తరువాత పాక్కు నిలిపివేసిన సింధు జలాల సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని ఆ దేశ విదేశాంగ శాఖ తాజాగా భారత్ ను కోరింది. ఈ ఒప్పందాన్ని నమ్మకంగా, న్యాయబద్ధంగా కొనసాగించాలని కోరుకున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే తీర్పును తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. మొన్న పాకిస్తాన్ పై సైన్యాధిపతి అసీం మునీర్ భారత్ పై అణు హెచ్చరికలు చేస్తూ నోరు పారేసుకున్నాడు. భారత్ అనేది హైవేపై వస్తున్న ఒక మెర్సిడెస్ కారు లాంటిది, కానీ పాకిస్తాన్ మాత్రం కంకరతో నిండిన ఓ డంప్ లారీ లాంటిది. ఒకవేళ కారు వచ్చి లారీని ఢీకొంటే ఎవరికి నష్టం అని మునీర్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు. ఇక ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో సైతం భారత్ పై పిరికి పంద ప్రేలాపనలు చేశాడు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగితే యుద్ధం గురించి ఆలోచించడం తప్ప మరో మార్గం లేదని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికాడు. నీళ్ళివ్వండి ప్లీజ్ అని అడుక్కుంటున్న పాక్. అటు పాక్ ఆర్మీ చీఫ్, ఆ దేశ మాజీ శాఖ మంత్రి బిలావల్ భుట్టోలు యుద్ధం, అణ్వాస్త్రాలు అంటూ మైకుల ముందు రెచ్చిపోతుంటే, మరోవైపు నీటిని విడుదల చేయండి మహాప్రభో అంటూ భారత్ను పాక్ విదేశాంగ శాఖ అభ్యర్థిస్తోంది. పాక్ కపట నాటకాలకు ఇది అద్దం పడుతోంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే దాని మనస్తత్వాన్ని చెబుతున్నాయి అని అంటున్నారు నిపుణులు. 1960లో భారత్ పాక్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఉగ్ర దాడి దృష్ట్యా దీని అమలును మన దేశం నిలిపివేయడంతో పాకిస్తాన్కు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పాక్లోని జలాశయాల్లో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. ఇక వాటి నుంచి నీటిని తీసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15% తగ్గింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్లో మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ నిర్ణయంతో 21% నీటి కొరత ఏర్పడుతుందని పాక్ అంచనా వేసింది. అయితే ఉగ్రవాదంపై పాక్ తీరు మారే వరకు ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఓవైపు అణ్వాయుధాలు, యుద్ధం అని రంకెలు వేస్తున్న పాక్ మరోవైపు నీళ్ల కోసం భారత్ కు సలాం కొట్టి గులాంలా దేబిరిస్తోంది. అయితే ఉగ్రవాదం, శాంతి ఒకే వరలో ఉండవని పాక్ ముఖం మీద కొట్టినట్లు తేల్చి చెప్పేసింది భారత్.